హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం డైరెక్ట్ పార్క్ నుంచి వస్తాం అనమాట. అంటే అక్కడ ఎక్సర్సైజ్ చేసుకోకుండా డైరెక్ట్ పార్క్ నుంచి వస్తాం ఇక్కడ మ్యాచ్ ఆడుకోవడానికి. ఎందుకంటే మ్యాచ్ ఆడడానికి అవ్వట్లేదు. ఇక్కడ ఒకటి బ్యాటింగ్ వస్తే ఇంకోటి బౌలింగ్ రావట్లేదు, ఇంకో బౌలింగ్ వస్తే ఇంకోటి బౌలింగ్ రాలేదు. అందుకే మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా నాకు గొడవ అంతా వద్దని డైరెక్ట్ ఇక్కడికి వచ్చి ఫస్ట్ క్రికెట్ ఆడుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసుకుంటాం. డైరెక్ట్ గా మ్యాచ్ స్టార్ట్ చేద్దాం గాయ్స్. డైరెక్ట్ మ్యాచ్ గాయ్స్. ఇవాళ మ్యాచ్ చాలా క్రేజీగా ఉంటది. సాయంత్రం కూడా మన ఫైనల్స్ ఉంది. యాక్చువల్లీ ఆర్సీబీ వర్సెస్ పంజాబ్. సో మీరు కామెంట్ చేయండి వాళ్ళు ఎవరు గెలుస్తారో. నాకైతే ఆర్సీబీ గెలుస్తారు ఆర్సీబీ గెలవాలి గాయ్స్. ఈసారి కప్ నమ్మదే. అసలు క్రికెట్ తెలియదు గాయ్స్. ఏడేమిచ్చో ఆర్సీబీ ఇది అదే అంటాడు. ఏంటి బ్రో అంత మాట అన్నావు గాయ్స్? ఇక్కడ మేము పెట్టుకున్న పిచ్ వికెట్స్ పెట్టుకున్నాం గాయస్. ఇక్కడ ఇలాంటి రాయలు పెట్టుకుంటాం. అంటే రాయలు పెట్టుకున్నా ఇక్కడ తీస్తారు గాయస్. స్కామ్ ఓగా. సో ఇదంతా పార్క్ ఏరియా అనమాట. అదంతా ముసళ్ళ ఏరియా. యాక్చువల్లీ మేము పినాకిల్ గ్రౌండ్లో ఆడకుండా ఎక్కడ ఎందుకు ఆడుతున్నామని బోల్డ్ మంది అనుకోవచ్చు. అక్కడ యాక్చువల్లీ ఏదో క్రిస్టియన్స్ ఏదో అయింది. సో అందుకనే ఇంకా ఇక్కడే బాగుంది కదా అని ఇక్కడే ఆడుతున్నాం. అవునా నిజమా? బాయ్స్ వచ్చినంత వరకు ఇవన్నీ మా బాయ్స్ ఇంకా రావాలి గైస్. మా బాయ్స్ ఇంకా రాలేదు. యాక్చువల్లీ వాళ్ళు వచ్చిన తర్వాత టీమ్స్ వేసుకున్న తర్వాత మ్యాచ్ ఇంకా స్టార్ట్ చేసేస్తాం. మా వాళ్ళు అంతా వస్తారు, ఒక బెటాలియన్ లాగా వస్తారు అందరూ. ఇప్పుడు వీళ్ళతో పాటు మ్యాచ్ చేసిన తర్వాత మ్యాచ్ చూడండి గైస్. మీకు మ్యాచ్ పెడతాను. ఇప్పుడు మ్యాచ్ క్లిప్ కొన్నా. ఈరోజు సాయంత్రం చూసే మ్యాచ్ మీరు ఈరోజు లైవ్ ఇక్కడ చూస్తారు. యాక్చువల్లీ సేమ్ అలాగే ఆడదాం గైస్. పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ లాగా. కాకపోతే ఓవర్స్ తక్కువ ఉంటాయి అంతే. ఇప్పుడు టీమ్స్ వేసుకున్నారు చూడండి. అన్న చెప్పు, అలవాటు జరిగి మహేష్ బాబుకి పోటీయా? మహేష్ బాబుకి అలవాటు జరిగి టీమ్స్ వేసుకున్న తర్వాత మాట్లాడదాం. వేసుకున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు నేను అమీన్గఢ్ క్యాప్టెన్స్ అనమాట. అమీన్గఢ్ టీంలో అమీన్గఢ్, తాహిర్, కౌశిక్, పింటూ, సాజిద్, ఇంకా బీస్ట్ బాయ్ వీళ్ళు. ఇంకా నా టీంలో అమన్గఢ్, అన్సర్, లక్ష్మి, తాజు, నేను అంతే ఇంకా. సో ఇప్పుడు టాస్ అయితే మేమే గెలిచామన్నమాట. సో ఇప్పుడు మాదే ఫస్ట్ బ్యాటింగ్ మాదే. చూస్తుంది మావాడు దిగిపోయాడు ఆడేస్తానని. వీడు వాళ్ళ బ్యాట్స్మెన్ లెఫ్ట్ వింగర్ కోరన్నర్. Celebration started by our Jesus alias Shahid bhai. మనకి మనోడైతే 2 వికెట్లు తీస్తాడు ఈరోజు. ఫుల్ పార్టీ మనకి సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది. గోడకి ఎక్కేస్తున్నాడు ఇమ్రాన్ ఖాన్. ధోని ఈజ్ ఆన్ ద బౌలింగ్. మలింగ బౌలింగ్ ట్రై చేశాడు కానీ సరిపోలేదు. స్టే హలాల్ మై బ్రదర్, స్టే హలాల్. Oh shit! Catch miss by Tahir bhai. ऐसा पिक्चर स्ट्राइट और निकल स्ट्राइट सामने का स्मार को ऐसा మనకి హలాల్ బ్రదర్ అయితే సెలబ్రేషన్ తప్ప స్కోరింగ్ లేదు. మార్ బీచే మార్ నంబర్ చోటు. सेलिब्रेशन बोलो सेलिब्रेशन. अरे बैलेंस नीचे गिरा को ऐसा बोल. चिमटू भाई इज ऑन द फील्ड. स्विंग भाई लकी भाई वर्कआउट अव्वలేదు. अरे ఏమైందిరా अमन क्या हुआ अमन? भैया क्या हुआ भैया?
मार Shahid on the strike. Celebration returns. ఎలా రాలేగా ఎలా రావాడు मार जल्दी 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 ఇదొక హఠాత్ పరిణామం ఎవరు ఊహించనటువంటిది. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ అయింది, ఇప్పుడు అయ్యింది అనమాట. 3 మ్యాచ్లు ఆడాం, 3 మ్యాచ్లు కొని మేమే గెలిచాం. వీళ్ళు ఒక్క మ్యాచ్ కొని గెలిచాం. ఒక్క మ్యాచ్ మీరు చూడండి, మీకు చూపిస్తున్నాను. ఇవ్వండి చూడండి, వీళ్ళంతా అలిసిపోయారు అనమాట. ఇప్పుడు వీళ్ళు మ్యాచ్ గెలిచారు, మేము హృదయాలు గెలిచాం. అవే షో వేయడానికి ఎవరైనా ఏదైనా చెప్తారు, ఆడే చూపించాలి. సివిల్ అయితే మీకు తెలిసిందే, ఐపీఎల్ ఫైనల్స్ ఆర్సీబీకి నా పంజాబ్కి. దాని మీద మా ఊళ్ళో స్పందన తెలుసుకుందాం, ఎవరు గెలుస్తారో చూద్దాం. ఈరోజు మ్యాచ్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఐ థింక్ సిఎస్కే లేనే లేదు కదండి. హెల్మెట్ అయిపోయింది కదండి. అదంతా కాదు, అయినా ఆర్సీబీ కిందకి సపోర్ట్ చేస్తున్నాడు అంటే విరాట్ కోహ్లీ కోసం. అదంతా కాదు. ఈరోజు మ్యాచ్ గురించి లైవ్ కావాలి. ఈరోజు ఎవరు గెలుస్తారు కరెక్ట్ గా చెప్పండి. ఆర్సీబీయా పంజాబా? పంజాబ్ ఎందుకు వెళ్ళాలి, ఆర్సీబీ ఎందుకు వెళ్ళకూడదు? పంజాబ్ మంచిదా? ఆర్సీబీ ఎందుకు? ఆర్సీబీ మంచి కాదా? కానీ ఒక ఛాన్స్ వాళ్ళకి ఇవ్వాలి. మరి ఆర్సీబీకి ఎందుకు ఇవ్వకూడదు? ఆర్సీబీ గెలుస్తుంది కదా ఎప్పుడు. కప్పలేదు కదా ఒకటి కూడా. కప్పలేదు ఒక్కటి. ఆర్సీబీకి ఒక్క కప్పు అని లేదు. 18 సంవత్సరాలు ఒక్క కప్పు కూడా లేదు. 12 వచ్చింది కదమ్మా. పోచా ఈరోజు ఆర్సీబీకి సిఎస్కేకి మ్యాచ్ ఉంది కదా, ఆ మ్యాచ్ ఎవరు గెలుస్తారండి? పంజాబా? ఆర్సీబీ ఎందుకు వెళ్ళలేదు? పంజాబ్ పోచా ఈరోజు ఆర్సీబీకి సిఎస్కేకి మ్యాచ్ ఉంది కదా, ఆ మ్యాచ్ ఎవరు గెలుస్తారండి? పంజాబా? ఆర్సీబీ ఎందుకు వెళ్ళలేదు? పంజాబ్ ఫ్యాన్స్ మీరు అన్నా? ఆర్సీబీ పంజాబ్ మ్యాచ్ ఎవరు గెలుస్తారు? నేను క్రికెట్ ఫాలో అవును. పోనీ ఎవరు గెలుస్తారో ఐడియా ఉందా? ఆర్సీబీ. సో చూసినట్టయితే 2 ఓటు పంజాబ్కి, 1 ఓటు ఆర్సీబీ. అంకుల్ మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటారు? టక్క ఉన్నది సరే అయితే ఆర్సీబీ గెలాలని కోరుకుంటాం, కానీ అది గట్టిగా ఉంది కదా, పంజాబ్ ఉన్నాడు కదా. పంజాబ్ మాత్రం చెప్పలేం 2 50-50. 50-50. ఎందుకంటే చేశారు కానీ అవుట్ చేశాడంటే ఆర్సీబీ మ్యాచ్. మన కోహ్లీ కానీ వేయలేడంటే పంజాబ్ కదా, ఎవరు గెలుస్తారో అనుకుంటారు? పంజాబా? ఆర్సీబీ గెలవకూడదు. విరాట్ కోహ్లీ కూడా బాగానే ఉన్నాడు. మళ్ళీ పేరు బ్రో, నువ్వు చెప్పు బ్రో. నువ్వు చెప్పు బ్రో. అన్నను కాదు, టీం తప్పచ్చు కదా ఏదో ఒకటి. ఎవరు గెలుస్తారు అనుకుంటారు? పంజాబ్ ఆర్సీబీ? ఇండియా పంజాబ్. సో చూసినట్టయితే మీరు చూసారు కదా, మాక్సిమం ఓట్స్ అన్నమాట పంజాబ్కి వచ్చే. ఎందుకు అంటే శ్రేయస్ అయ్యర్ వల్ల. శ్రేయస్ అయ్యర్ ఫామ్ లో ఉన్నాడు అని అందరూ అనుకుంటున్నారు. క్యాప్టెన్సీ బాగా చేస్తున్నట్టు. సో చూడాలి సాయంత్రం మ్యాచ్ లో ఏమవుతుందో. కీప్ వాచింగ్. ఇప్పుడైతే మాక్సిమం ఓట్సే పంజాబ్కి వచ్చాయి, 2-3 ఓట్సే ఆర్సీబీకి వచ్చాయి అన్నమాట. సో పంజాబ్ గెలుస్తుంది, కానీ ఆర్సీబీ గెలవదు. విరాట్ కోహ్లీ